వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ చాప్టర్స్లో మోర్ క్వశ్చన్స్, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మిగిలి ఉన్నాయా, చాప్టర్ ఎండింగ్లో ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి అవి చూద్దాం. పేయస్ ప్యాచెస్ ఫౌండ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టిన్ ఆర్. ఇక్కడ మనం లింఫాటిక్ టిష్యూ అనేది గుర్తుపెట్టుకోవాలి. స్టిమ్యులేషన్ ఆఫ్ యాసిడ్ సెక్రేషన్ ఆఫ్ స్టమక్ ఈజ్ డ్యూ టు, ఎందువల్ల అంటే గ్యాస్ట్రిన్, వాగల్ యాక్టివేషన్, హిస్టమిన్, ఈ మూడిటి వల్ల. కాబట్టి మనకి ఆల్ ఆఫ్ ద అబవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎంజైమ్స్ అక్కర్ ఇన్, ఎక్కడ ఎక్కువ ఉంటాయి అంటే జనరల్గా ఓమ్నివోరస్లో ఎక్కువ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్, ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే మేజర్గా మనకి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఫుడ్లో అబ్జర్వ్ అయిన తర్వాత అది ఫస్ట్ లివర్కే రీచ్ అవుతుంది. లివరే మనకి డీటాక్సిఫికేషన్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి లివర్ అనేది ఇచ్చారు. సో లివర్ సిరోసిస్ అనేది జరుగుతుంది. బ్యాలెన్స్డ్ డైట్ షుడ్ హ్యావ్, బ్యాలెన్స్డ్ డైట్లో ఏమి ఉండాలి అంటే ప్రోటీన్ ఏమో 1/5 పోర్షన్లో ఉండాలి, ఫ్యాట్ ఏమో 1/5 పోర్షన్లో ఉండాలి, కార్బోహైడ్రేట్ 3/5 పోర్షన్లో ఉండాలి. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హైయెస్ట్ బిఎంఆర్ అక్కర్స్ ఇన్, ఎందులో జరుగుతుంది అంటే ఇప్పుడు ఇందులో మామూలుగా ఈ మూడు ఎలిఫెంటు, హ్యూమను, వేలు, ఈ మూడు కూడా ఎక్కువ టిష్యూ తోటి ఉంటాయి. ర్యాబిట్ మాత్రం తక్కువ టిష్యూతో ఉంటుంది, అంటే పోల్చుకుంటాయి మూడిట్లో. కాబట్టి ఓడ్ వన్ అవుట్ చూసుకుంటే ర్యాబిట్ ఆన్సర్ అవుతుంది. గ్లైకోజన్ అనేది పాలీసాకరైడ్ సింథసైజ్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ లివర్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గాల్ బ్లాడర్ ఈజ్ అటాచ్డ్ టు లివర్ ఇన్ ద రీజియన్ ఆఫ్, ఎక్కడ అటాచ్ అయ్యి ఉంది అంటే రైట్ లోబ్ ప్రాపర్ దగ్గర అటాచ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ హంగ్రీ, ఎప్పుడు హంగ్రీగా ఉంటాడు అంటే ఇక్కడ ఇచ్చిన మన ఆప్షన్లో ఫుడ్ కెనాట్ మీట్ ఎనర్జీ రిక్వైర్మెంట్ అలా ఇచ్చారు. కానీ యాక్చువల్గా మనకి స్టమక్ ఎంటీ ఉన్నప్పుడు హంగ్రీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది అంటే స్టమక్ ఈజ్ ఎంటీ. నెక్స్ట్, కాల్షియం అక్కర్స్ ఇన్, ఎక్కడ చూసినా అంటే అన్ని బ్లడ్లో కావచ్చు, బోన్స్లో కావచ్చు, టిష్యూస్లో కావచ్చు, బ్రెయిన్ సెల్స్లో కావచ్చు, ఎక్కడ చూసినా మనకి నర్వ్స్లో కావచ్చు, ఎక్కడ చూసినా కాల్షియం అయాన్స్ అనేది ఇంపార్టెంట్ చాలా ఉంటుంది. సో ఆల్ బాడీ సెల్స్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, డెఫిషియన్సీ ఆఫ్ కాపర్ కాజెస్, కాపర్ తగ్గడం వల్ల మనకి అనీమియా అండ్ డ్యామేజ్ టు సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో కాపర్ ఎక్కడ దొరుకుతుంది అంటే సింపుల్ టిప్, కాపర్ యుటెన్సిల్స్ అంటే బిందె, కాపర్ పాట్స్, బిందెలు కావచ్చు, లేదా జగ్గులు కావచ్చు, బాటిల్స్ కావచ్చు, వీటిలో వాటర్ పోసుకొని తాగడం వల్ల మనకి కాపర్ అనేది అందుతుంది. అందుకే పూర్వం కాపర్ వాటిలో వాటర్ స్టోర్ చేసుకొని తాగేవాళ్ళు. దీనివల్ల మనకి అనీమియా రాదు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కూడా మంచిగా యాక్టివేట్ అవుతుంది. ప్లాస్టిక్ తీసేయాలి, ప్లాస్టిక్ బాటిల్స్ వాడొద్దు కూడా. నెక్స్ట్, ఇన్ మ్యాన్ ద జైమోజన్ ఆఫ్ చీఫ్ సెల్స్ ఆర్ మెయిన్లీ ఫౌండ్ ఇన్, ఎక్కడ దొరుకుతాయి అంటే ఇప్పుడు ఈ జైమోజన్ అండ్ చీఫ్ సెల్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఫండిక్ పార్ట్ ఆఫ్ ద స్టమక్. మనకి 3 పార్టులు ఉంటాయి, కార్డియాక్ అండ్ పైలోరిక్. ఇది కాకుండా ఫండిక్ కూడా ఉంటుంది. ఈ మూడిట్లో ఫండిక్లో మనకి జైమోజన్ ఆర్ చీఫ్ సెల్స్ అనేవి కనిపిస్తాయి. పుగ్నెంట్ ఓడర్ ఆఫ్ ఫేసెస్ ఈజ్ డ్యూ టు, ఎలా అంటే ఇందులో ఇండోలు, స్కాటోలు, ఫీనాల్ అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్, ఈ 3 ఉండడం వల్ల వాసన అనేది ఫేకస్కి ఒక తీరుగా వస్తుంది. కాబట్టి ఆల్ ఆఫ్ ద అబవ్ ఆన్సర్ అవుతాయి. సేకమ్ ఈజ్ లార్జ్ ఫర్ డైజెషన్ అండ్ సెల్యులోజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింబయోటిక్ బ్యాక్టీరియా ఇన్, ఇది జనరల్గా మనకు సెల్యులోజ్ సేకం లాంగ్గా ఉండడము అనేది
సెల్యులోజ్ డైజెషన్ కొరకు ర్యాబిట్లో జరుగుతుంది. ఎందుకంటే క్యాట్లో ఉండదు, ఫ్రాగ్లో అసలు ఉండదు, మ్యాన్లో ఉండదు. కాబట్టి సేకం లాంగ్ అనేది ర్యాబిట్లో ఉంటుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇన్ హ్యూమన్ బీయింగ్స్ సెల్యులోజ్ ఈజ్ డైజెస్టెడ్ బై. యాక్చువల్గా సెల్యులోజ్ మన దాంట్లో డైజెస్టే కాదు, అట్లా ఎంజైమ్తో కాదు, ఇట్లా సింబయాటిక్ ప్రోటోజోవన్స్తో కాదు, సింబయాటిక్ బ్యాక్టీరియాతో కూడా కాదు. సెల్యులోజ్ అనేది అన్డైజెస్టెడ్ ఫుడ్ మన బాడీలో. కాబట్టి నన్ ఆఫ్ ద ఎబవ్ ఆన్సర్ అవుతుంది. విటమిన్ ఈ ప్రివెంట్స్. ఏం ప్రివెంట్ చేస్తుంది? కెరటినైజేషన్ ఆఫ్ ఎపిడర్మల్ సెల్స్. ఎపిడర్మల్ సెల్స్లో కెరటినైజేషన్ జరగకుండా ఆపుతుంది. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ప్రోటియోలైటిక్ ఎంజైమ్ డు నాట్ కొరోడ్ లైనింగ్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ యాజ్. ఆన్సర్ దే ఆర్ సెక్రేటెడ్ ఇన్ ఇన్యాక్టివ్ ఫామ్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, an average person doing moderate work requires daily an energy. మోడరేట్ పర్సన్కి ఎంత ఎనర్జీ కావాలి డైలీ అంటే 2800 కిలో క్యాలరీస్ ఎనర్జీ కావాలి. సో రెనిన్ యాక్ట్ అండ్ మిల్క్ ప్రోటీన్ అండ్ చేంజెస్. రెనిన్ మిల్క్ ప్రోటీన్ మీద యాక్ట్ చేస్తుంది అనేది మనకు కూడా తెలుసు. అది దేని కింద కన్వర్ట్ చేస్తుంది? ఆన్సర్ కేసిన్ ఇంటూ పారాకేసిన్. ఇప్పుడు ఇక్కడ బి అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. మెకెల్స్ డైవర్టిక్యులం అక్కర్స్ ఇన్ ఇలియం. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. విచ్ ఈజ్ రిచ్ ఇన్ మెగ్నీషియం. జనరల్గా ఈ వాటిలో తీసుకున్నప్పుడు మెగ్నీషియం అనేది అంటే ఎందులో ఎక్కువ ఉంటుంది అంటే లీఫీ వెజిటబుల్స్ మ్యాక్సిమం. సో ఇక్కడెక్కడ మనకి మీట్ కానీ మిల్క్ కానీ సోయాబీన్ ఎగ్లో ఏవి ప్లాంట్ ప్రొడక్ట్సే కావు, ఇవన్నీ కూడా యానిమల్ ప్రొడక్ట్స్ అవుతాయి. సోయాబీన్ అనేది ప్లాంట్ ప్రొడక్టే, కానీ మనకు ఎగ్గులో మెగ్నీషియం అనేది రిచ్గా ఉంటుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. కర్లింగ్ ఆఫ్ మిల్క్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ వుడ్ అక్కర్ విత్ ద హెల్ప్ ఆఫ్. ఇక్కడ కైమోట్రిప్సిన్ అనేది ఈ ఏదైతే స్మాల్ ఇంటెస్టైన్లో రిలీజ్ అవుతుందో అది కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్కి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్, డైలీ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఫర్ ఏ మోడరేట్లీ యాక్టివ్ మ్యాన్ వుడ్ బి. ఇది ఆన్సర్ వచ్చి 3160 కిలో క్యాలరీస్ అవుతుంది. ఇందాక మనకి క్వశ్చన్ సేమ్, an యావరేజ్ పర్సన్ డూయింగ్ మోడరేట్ వర్క్ రిక్వైర్ డైలీ అండ్ ఎనర్జీ అని ఇచ్చాడు, యావరేజ్ అని ఇచ్చాడు. ఇక్కడ యావరేజ్ లేదు, అంతే. అనీమియా ఈజ్ మెయిన్లీ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్. దాదాపుగా అందరికీ తెలిసిందే, ఐరన్ తక్కువ అవ్వడం వల్ల అనీమియా అనేది వస్తుంది. ఐరన్ అనేది Fe కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్యాటిల్ ఆర్ ఏబుల్ టు డైజెస్ట్ సెల్యులోజ్ విచ్ హ్యూమన్స్ కెనాట్ బికాజ్ క్యాటిల్ హ్యావ్. ఈ రెండింటిలో మనకి డిఫరెన్స్ ఏంటి అంటే సెల్యులోజ్ డైజెస్టింగ్ బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఉండదు, క్యాటిల్స్లో ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఆర్ బ్యాచ్ ఫ్లెక్సస్ అక్కర్స్. ఇది ఇన్ మస్క్యులర్ ఎక్స్టర్నా అండ్ మేడప్ ఆఫ్ నర్వ్స్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. డ్యూరింగ్ ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ the sequence of organic compounds used by the body is. ఇక్కడ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై స్వోలెన్ లిప్స్, థిక్ పిగ్మెంటెడ్ స్కిన్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ ఇరిటబిలిటీ. ఆన్సర్ నికోటినమైడ్ ఆర్ పెల్లగ్రా. ఇది తక్కువైనప్పుడు జనరల్గా ఈ డిఫిషియన్సీలో మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. నెక్స్ట్, ఎమల్సిఫైడ్ ఫ్యాట్ ఈజ్ డైజెస్టెడ్ బై. ఎలా డైజెస్ట్ అవుతుంది? స్ట్రిప్సిన్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ద అమౌంట్ ఆఫ్ బైల్ రిలీజ్డ్ ఇన్ ప్రపోర్షన్ టు ద అమౌంట్ ఆఫ్. ఆన్సర్ ఫ్యాట్ ఇన్ మీల్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లైసోజైమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్.
ఎక్కడెక్కడ కనిపిస్తాయి లైసోజైమ్స్? సలైవాలో కనిపిస్తుంది, టీయర్స్లో కనిపిస్తుంది, మైటోకాండ్రియాలో అయితే ఉండదు. సో ఆప్షన్ సి ఏదైతే ఉందో బోత్ సలైవా అండ్ టీయర్స్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, అమౌంట్ ఆఫ్ సలైవా సెక్రేటెడ్ ఫర్ డే ఈజ్. సలైవా ఎంత రిలీజ్ అవుతుంది పర్ డే అంటే ఆన్సర్ 1000 ml అవుతుంది. ద డెఫిషియన్సీ ఆఫ్ ద విటమిన్ known to cause abortion in early pregnancy of rat is. అంటే ఏ విటమిన్ లేకపోవడం వల్ల ర్యాట్లో ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది అబార్షన్ అవుతుంది అంటే ఇక్కడ టోకోఫెరాల్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, యావరేజ్ కిలో క్యాలరీ ఎనర్జీ నీడెడ్ బై ఏ ఉమెన్ ఈజ్. జనరల్గా మ్యాన్ కంటే తక్కువ మనకి అంటే వాళ్ళు చేసే వర్క్ ఏదైనా కావచ్చు, కానీ ఎనర్జీ అనేది మనకి తక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి లెస్ దాన్ మ్యాన్ అనేది ఆన్సర్. సబ్స్ట్రేట్ ఫర్ అమైలేజ్ ఎంజైమ్ ఈజ్. ఆన్సర్ స్టార్చ్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. కోప్రోఫాగి అక్కర్స్ ఇన్. ఇక్కడ కోప్రోఫాగి అంటే జనరల్గా ఈ హెర్బివోరస్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో అంటే వాటి ఫేకల్ మ్యాటర్ని మళ్ళీ తీసుకొని డైజెస్ట్ చేసుకోవడం అనేది యాక్చువల్గా ఈ వర్డ్కి అర్థం. సో అది ర్యాబిట్లో ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే సి. కామన్ ప్యాసేజ్ ఫర్ స్వాలోయింగ్ ఫుడ్ అండ్ బ్రీతింగ్ ఈజ్. ఫ్యారింగ్స్ ఆబ్వియస్లీ మనం డైజెస్టివ్ సిస్టమ్ చదివినప్పుడు చూసాం కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. విటమిన్ డి ఈజ్ సింథసైజ్డ్ ఇన్ స్కిన్ బై ద యాక్షన్ ఆఫ్ సన్లైట్ ఆన్. స్కిన్లో ఉన్న దేని మీద యాక్ట్ చేయడం వల్ల విటమిన్ డి అనేది మనకి సింథసైజ్ అవుతుంది అంటే 7-హైడ్రాక్సీ కొలెస్ట్రాల్ మీద యాక్ట్ అవ్వడం వల్ల విటమిన్ డి అనేది సింథసైజ్ అవుతుంది. అందుకే మార్నింగ్ సన్లైట్కి ఎక్స్పోజర్ ఉండాలి అని చెప్పి అంటుంటాం. ప్యూరిఫైయింగ్ బ్యాక్టీరియా ఆర్ ఫౌండ్ ఇన్. ఆన్సర్ కోలాన్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. యాంజియోటెన్సిన్ ఈజ్ ఏ ప్రోటీన్ సెక్రియేటెడ్ బై. యాంజియోటెన్సినోజన్ అనే ప్రోటీన్ దేంతో సెక్రియేట్ అవుతుంది అంటే లివర్ సెల్స్ తోటి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. లాంగ్ టర్మ్ ఎనర్జీ స్టోరేజ్ అక్కర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. ఆన్సర్ ఫ్యాట్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. వామిటింగ్ ఈజ్ రిలేటెడ్ టు డిస్టర్బెన్స్ ఇన్. స్టమక్లో డ్యూయోడినంలో డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల రెండింటి నుంచి మళ్ళీ రివర్స్ పెరిస్టాలిసిస్ ద్వారా మౌత్ నుంచి ఎక్స్పెల్ అవ్వడాన్ని మనం వామిటింగ్ అంటాం కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాజెస్ ఒబేసిటీ. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే అవి జనరల్గా ఒబేసిటీకి అంటే మూలం కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, టస్క్స్ ఆఫ్ ఎలిఫెంట్ ఆర్. జనరల్గా ఇప్పుడు మనకి టస్క్ లాగా కనిపించేవి ఏంటి అంటే అప్పర్ ఇన్సీజర్స్ అవి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్రోన్ ఆఫ్ టీత్ ఈజ్ కవర్డ్ బై. క్రోన్ ఆఫ్ టీత్ అనేది మనకి జనరల్గా పైన డెంటిన్ మీద ఎనామిల్ అనేది ఉంటుంది, రెండు మనకు కనిపిస్తాయి కాబట్టి బి అండ్ సి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే బోత్ ద క్రోన్ అండ్ ద రూట్ ఆఫ్ ద టూత్ ఈజ్ కవర్డ్ బై హార్డ్ బోనీ సబ్స్టాన్స్ కాల్డ్. హార్డ్ ఏంటి అంటే మనకి ఇక్కడ డెంటిన్ బోన్ అన్నాడు కాబట్టి హార్డ్ సబ్స్టాన్స్ అంటే ఎనామిల్ అవుతుంది, కానీ హార్డ్ బోనీ సబ్స్టాన్స్ అన్నాడు కాబట్టి డెంటిన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎసెన్షియల్లీ ద వర్డ్ డైజెషన్ మీన్స్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్ హెర్బివోరస్ యానిమల్స్ ఆర్. లాంగ్ ఉంటాయి హెర్బివోరస్లో డైజెషన్ సెల్యులోజ్ కాబట్టి లాంగ్ అనేది ఆన్సర్ అవుతుంది. నంబర్ ఆఫ్ మిల్క్ టీత్ పౌండ్ ఇన్ హ్యూమన్ ఆర్. మిల్క్ టీత్ ఎన్ని ఉంటాయి జనరల్గా మనకి 20 ఉంటాయి. హ్యూమన్ బీయింగ్లో 32 అంటే అడల్ట్ అయితే 32. ఇక్కడ మనం అడిగింది మిల్క్ టీత్ కాబట్టి 20. డయాస్టెమా ఈజ్ అసోసియేటెడ్ విత్. డయాస్టమా అనేది దేంతో అసోసియేట్ అవుతుంది అంటే ఏదైనా ఒక
ఆ టీత్ ఆబ్సెంట్ అవ్వడం వల్ల, ఆబ్సెన్స్ ఆఫ్ సెటైన్ టీత్ని మనం డయాస్టెమా అంటారు, అంటే గ్యాప్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ మరాస్మస్? మరాస్మస్కి సంబంధించింది ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. మనకి ఇన్కరెక్ట్ అనేది అండర్లైన్ చేసుకోవాలి ఇక్కడ. ఫస్ట్ చూద్దాం. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఇన్ఫాంట్స్ లెస్ దాన్ ఏ ఇయర్ ఇన్ ఏజ్. ఇది కరెక్టే. గ్రోత్ రేట్ అండ్ బాడీ వెయిట్ డిక్లైన్ కన్సిడరబుల్లీ. ఇది కూడా కరెక్టే. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ చైల్డ్ మోర్ దాన్ 1 year ఇన్ ఏజ్. ఫస్ట్ దాంట్లో మనం లెస్ దాన్ 1 year అన్నాము కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ద డెవలప్మెంట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ మెంటల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇంపైర్డ్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో ఇందులో మనకి ఏది కరెక్ట్ అయింది కాబట్టి దాన్నే మనకి మోర్ దాన్ 1 year అన్నాడు. సో ఆప్షన్ సి అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. ద డైటరీ డిఫిషియన్సీస్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ టోటల్ ఫుడ్ క్యాలరీస్. ఆన్సర్ ఇందులో మనకి సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, సౌత్ అమెరికా అండ్ వెస్ట్ అండ్ సెంట్రల్ ఏషియా, ఆఫ్రికా, ఇథియోపియా అండ్ బంగ్లాదేశ్, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ప్రోటీన్ అండ్ టోటల్ ఫుడ్ క్యాలరీస్ డైటరీ డిఫిషియన్సీస్ ఉన్న అండర్ డెవలప్డ్ కంట్రీసే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబౌవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద స్టమక్ లొకేటెడ్ ఇన్ ద అప్పర్ లెఫ్ట్ పోర్షన్ ఆఫ్ ద అబ్డామినల్ క్యావిటీ హ్యాస్. ఆన్సర్ ఏంటంటే 4 మేజర్ పార్ట్. ఒకటి కార్డియాక్, ఫండిక్, బాడీ అండ్ పైలోరిక్. సో ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మ్యాచ్ column 1 with column 2 and choose the correct combination from the options given below. లో ఫస్ట్ది చూద్దాం. ఇందులో ట్రిప్సిన్ తీసుకుంటే ఈ ఎంజైమ్ పెప్టోన్స్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అమైలేజ్ అయితే స్టార్చ్, లైపేజ్ అయితే లిపిడ్స్, న్యూక్లియేజెస్ అయితే న్యూక్లిక్ యాసిడ్స్. మనకి ఇందులో ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే లైపేజ్, లిపిడ్స్, న్యూక్లియేజ్, న్యూక్లిక్ యాసిడ్ ఈ రెండింటికి మ్యాచ్ ఎందులో ఉందో చూసుకుంటే ఈజీగా దొరికిపోతుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, లైపేజ్, ఫ్యాట్స్, న్యూక్లియేజ్, న్యూక్లిక్ యాసిడ్స్, కార్బాక్సీపెప్టిడేస్, ప్రోటీన్, పెప్టోన్స్ అండ్ ప్రోటీయేజెస్, డైపెప్టిడేజెస్, డైపెప్టైడ్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పైలోరిక్ స్పింక్టర్. ఇందులో బిట్వీన్ స్టమక్ అండ్ డియోడినం, స్పింక్టర్ ఆఫ్ ఓడి, హెపాటోపాంక్రియాటిక్ డక్ట్, ఇలియోసేకల్ వాల్వ్ బిట్వీన్ ఇలియం అండ్ సేకమ్, గ్యాస్ట్రోఇసోఫాగల్ స్పింక్టర్ బిట్వీన్ ఇసోఫాగస్ అండ్ స్టమక్. ఇందులో కొన్ని హింట్స్ కూడా ఉన్నాయి, అవి మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మ్యాచింగ్ చూస్తే ఇక్కడ ఆక్సింటిక్ సెల్స్ హెచ్సిఎల్, పెరైటల్ సెల్స్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్, మ్యూసిన్ నెక్ సెల్స్ మ్యూకస్, పెప్టిక్ సెల్స్ పెప్సినోజన్. సో A2, B3, C1 ఆర్ 4 అండ్ D4, ఏ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, స్టమక్, క్రిప్స్ ఆఫ్ ల్యూబర్కిన్ ఇంటెస్టిన్, బ్రూనర్స్ గ్లాండ్ డియోడినం, ప్యాంక్రియాస్, లూప్ ఆఫ్ డియోడినం. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, న్యూక్లియేజ్, ప్యాంక్రియాటిక్ జ్యూస్, టయలిన్, సలైవా, న్యూక్లియోసైడేస్, ఇంటెస్టినల్ జ్యూస్, రెనిన్, గ్యాస్ట్రిక్ జ్యూస్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఫస్ట్ వన్ క్లోరైడ్ అయాన్స్, సింపుల్ డిఫ్యూజన్, ఫ్రక్టోజ్ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్, సోడియం అయాన్స్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, అమైనో యాసిడ్స్
సింపుల్ డిఫ్యూషన్ ఆర్ ఫెసిలిటేటెడ్ ఆర్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. వామిటింగ్, ఎజెక్షన్ ఆఫ్ స్టమక్ కంటెంట్స్ త్రూ ద మౌత్. డయేరియా, ఇంక్రీజ్డ్ లిక్విడిటీ ఆఫ్ ఫేకల్ డిశ్చార్జ్. కాన్స్టిపేషన్, ఫేకస్ ఈజ్ రిటైన్డ్ విత్ ఇన్ ద కోలాన్. ఇండైజెషన్, ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్. సో ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వీలైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.